బ్రదర్ హాయ్. హాయ్ బ్రదర్. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త స్కీమ్ అయితే అమల్లోకి చేయడం జరిగింది. సో ఆ స్కీమ్ ఎలా అనిపిస్తుంది అంటే సెకండ్ టైం ఎవరైతే భర్త అవుతారో వాళ్ళకి 25,000. స్కీమ్ అయితే చాలా బాగుంది. ఈ స్కీమ్ దేని దృష్టిలో పెట్టుకొని చేశారంటే, ఒకప్పుడు వీళ్ళే చెప్పారు ఏంది, ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ వద్దు అనేసి. ఎందుకు జనాభా ఎక్కువ పెరిగిపోతుంది, కష్టం చాకడానికి రేట్లు పెరిగిపోతుందని. కానీ ఇప్పుడు ఏదంటే ఇద్దరు బిడ్డల ముద్దు, ముగ్గురు బిడ్డ కావాలి అంటున్నారు, మూడో బిడ్డ కూడా ముద్దు అంటున్నారు. అంటే ఒక ఇంటికి ముగ్గురు కావాలి పిల్లలు, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి, జనాభా పెంచుకోవాలి అంటే బయట దేశాలతో పోటీ పడాలంటే బయట దేశాలు అభివృద్ధి చెందిపోతున్నాయి. ఎలా? జనాభా ద్వారా అభివృద్ధి చెందుతున్నాయి. సో మనం కూడా జనాభా ద్వారా అభివృద్ధి చెందాలంటే మీరు పిల్లల్ని కనాలి, ఇంటికి ముగ్గురన్నా ఉండాలి అని చెప్తున్నారు. సో కనడానికి ఇప్పుడు ఏమంటే మంచి మంచి సెలబ్రిటీలు, సౌకర్యాలుగా ఉండేవాళ్ళు కన్నా కానీ వాళ్ళు పోషించగలరు, సాగగలరు. కానీ బీద వాళ్ళు ఏం చేయగలరు? ఒక్కరినే పోషించలేకపోతున్నారు, సాకలేకపోతున్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు అంటే ఇంకా వాళ్ళకి తిండి బట్ట ఎన్ని ఉంటాయి పెద్ద పిల్లలకి. ఇంకా ఆడపిల్లలు అంటే ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో జరుగుతాయి. సో అలాంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వడానికి, ఆయన తోడుగా నిలబడడానికి, వాళ్ళకు ఒక ఆశ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ స్కీమ్ అయితే పెట్టారు. పుట్టే ప్రతి బిడ్డకి 25,000. అంటే ఆ ఆశతో అయినా కానీ, అంటే ప్రభుత్వం మన వెనకాల ఉంది, మన బిడ్డల్ని కాపాడుకోవచ్చు, వాళ్ళని సాకవచ్చు, వాళ్ళకి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మన ప్రభుత్వం కాపాడుతుంది, ఒక భరోసాగా ఉంటుంది కదా. సో ఆ దానిని దృష్టిలో పెట్టుకుని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ స్కీమ్ అయితే పెట్టారు. ప్రస్తుతం ఉన్న స్కీమ్లు ఎలా ఉన్నాయి, అలానే ఇప్పుడు కొత్తగా ఇది తీసుకురావడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి స్కీమ్స్ అన్నీ కూడా. ఆల్రెడీ మంది డెవలపింగ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్లో ఉంది. అది కూడా మనకి చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నాము, మన రాష్ట్రాన్ని కట్టుకోవాలి, ఉద్యోగాలు ఇప్పించాలి, చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నాము. అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, అలాంటి అప్పుల్లో ఉన్నా కానీ ఇలాంటి స్కీమ్స్ బట్టి జనాల గురించి ఆలోచిస్తున్నారు. సో చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఖచ్చితంగా సేఫ్ హ్యాండ్స్లో అయితే ఉంది ఇప్పుడు. నమస్తే. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారు మరొక కొత్త స్కీమ్ అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఏంటి దాని మీద మీ ఒపీనియన్? అంటే సెకండ్ టైం ఎవరైతే పుడతారో వాళ్ళకి 25,000. ఓకే, సంతోషమే కదా. ఒకరు కాకపోతే ఇద్దరిని కన్ని, ముగ్గురిని కన్ని, నలుగురిని కన్ని, ఆరుగురు, ఏడుగురినైనా కన్ని ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఒక దగ్గర ఇంకొక వర్గంలో ఉండేవాళ్ళు పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళ దాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. మనం తగ్గిపోతున్నాం, మన పాపులేషన్ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు ఈ డబ్బు వల్ల అయినా సరే ఎవరైనా పిల్లల్ని కన్నా కూడా పడేయకుండా, వాళ్ళు దాని మీద ఇది చేయకుండా, కేర్ చేయకుండా కొంతమంది ఇలా చేస్తారు కదా. అలా కాకుండా నేనే గవర్నమెంట్ చదివిపిస్తుందని చెప్తున్నాడు ఆయన. గవర్నమెంటే చదివిపిస్తుంది, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే వరకు గవర్నమెంటే చూసుకుంటుంది అని చెప్పారు. తప్పులేదు కదా. ఇవాళ రేపు పిల్లల్ని పుట్టంగానే తీసుకెళ్లి పురుట్లోనే చంపేసే వాళ్ళు ఉన్నారు, చెత్తగుండిలో పడేసే వాళ్ళు ఉన్నారు, నీళ్ళల్లో ముంచి చంపేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకంటే ఇది బెస్ట్ ఆప్షన్ కదా. స్కీమ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఉన్నవి? ఇట్లానే కొత్త స్కీమ్ ఇదిగోండి, మనకి స్కీముల కంటే కూడా ప్రభుత్వం ఒక బాధ్యత, ఒక నమ్మకాన్ని ఇచ్చింది. మేము ఉన్నామని చెప్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం చెప్పేటప్పుడు సాధారణంగా ప్రభుత్వం సాయం చేయండి, ప్రభుత్వం సాయం చేయండి అని చాలా వరకు మాట్లాడతాం. మనం ఒకటే దీని మీద ఒపీనియన్. ఏపీ పాలిటిక్స్లో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు తీసుకువచ్చిన ఈ స్కీము దేశమంతా వెళ్తుంది. ఇది దేశంలో అందరికీ వెళ్తుంది. అంటే ఈ స్టేట్లో పెట్టిన ఈ స్కీము ప్రతి స్టేట్కి వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు సాధారణంగా హిందువుల్లో ఒకరు ఇద్దరికి ఆగిపోతున్నారు. అదే మనం ముస్లింకి వచ్చేసరికి వాళ్ళు 8 మంది కానీ, 7 మంది కానీ, నలుగురు కానీ, 5గురు కానీ ఇష్టంగా ఉంటారు పిల్లలతోటి. రేపు మనం కూడా అలాగ అవుదాం. మనం కూడా 4 పిల్లలు కానీ, 5గురు పిల్లలు కానీ, 10 మంది పిల్లలు కానీలే. చదువుకునేవాడు చదువుకుంటాడు, పనికి వెళ్ళేవాడు పనికి వెళ్తాడు, కూలి పని చేసుకునేవాడు కూలి పని చేసుకుంటాడు. మన సత్తా అది మన ధైర్యం. ఎంతో మందికి దారి చూపించిన దేశం. మన పిల్లల్ని మనం చంపుకుంటామా? పోషించగలిగితే పోషించుకుంటాం, లేకపోతే పని చేయరా నాన్న అని చెప్తాం. అట్లానే ఈ స్కీమ్లన్నీ కూడా ఎలా అనిపిస్తుంది అంటే చెప్పిన స్కీమ్లే కాకుండా కొత్త స్కీమ్ కూడా యాడ్ చేయడం జరిగింది కదా. సో ప్రస్తుతం ఏపీలో సిచ్యువేషన్ ఎలా? ఏపీలో సిచ్యువేషన్ బాగుంది బ్రో. ఇంతకు ముందు పరిపాలన కంటే ఇప్పుడు 100 టైమ్స్ పరిపాలన బాగుంది. గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్కి మనం ఏమీ దానికి మార్కు పెట్టేదానికి లేదు. కొంతమంది ఏదైనా చెప్పచ్చు, కొంతమంది ఏదైనా చేయవచ్చు. వాళ్ళకి ప్రజలేమి అధికారం ఇవ్వకపోలేదు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళ వంతు సాయం జనాలు చేశారు, ఓట్లు వేశారు, గెలిపించారు. అందనంత స్థాయికి ఎత్తుకి వాళ్ళు ఇచ్చారు. నేను కూడా ఇచ్చాను. అక్కడికి మనం ఏంటంటే రేపు ఎవరు వచ్చినా కూడా పేదవాళ్ళకి మంచి చేస్తే చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.